దేవునికి మహిమ, అలాగే వీక్షకులకు వందనాలండి. నా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నా జీవితంలో అద్భుతాలు చేసి నాకు ప్రాణం పోసాడు. ఆ విషయాన్ని నేను ఒకవేళ కానీ మరుగు చేస్తే కనుక నేను దేవుడిని మహిమపరచను అనేటువంటి సంగతి నేను జ్ఞాపకం చేసుకుని ఈరోజు నా సాక్ష్యాన్ని మీ అందరికీ పంచాలని కోరుకుంటూ ఉన్నాను. మాది పెద్దాపురం పట్టణం అండి. మా నాన్నగారి పేరు బొమ్మిడి వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారి పేరు బొమ్మిడి సత్యవతి, నా పేరు బొమ్మిడి దుర్గాప్రసాద్. మేము హిందూ కుటుంబంలో జన్మించాను. యాదవుల వంశంలో పుట్టానండి. మేము భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళం. చాలా పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ జీవితాలు కొనసాగిస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే మా నాన్నగారు వ్యాపారం చేసేవాళ్ళు. నాకు 4 అక్కలు, నేను 5వ వాడిని మా ఇంట్లో. ఈ రీతిగా మా జీవితం కొనసాగుతున్నప్పుడు కొంతకాలానికి మా నాన్నగారు చేసే వ్యాపారం అంతా కూడా పతనం అయిపోయింది. మేము అప్పుల్లోకి ఊరిపోయి ఉన్నాం. మా అమ్మగారికి తీరని అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం వల్ల ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఎవరితో చెప్పుకునేది కాదు. ఆమె చాలా జ్ఞానవంతురాలు. దేవుని కృప వల్ల మా 4 అక్కలకు కూడా వివాహం చేసింది ఆవిడ. ఆ తర్వాత నా బాల్యం విషయంలోకి వచ్చినప్పుడు నేను కూడా అమ్మతో పాటు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఉండేవాడిని. అయితే కొంతకాలం నేను ఆ గుడిలోకి వెళ్ళి ఆ పూజారికి నమస్కారం చేసి వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళకి ఎంతో కొంత కానుక ఇస్తూ ఉండేవాడిని. అయితే నాకు సత్యం తెలిసేది కాదు. ఇంత పెద్ద ఆకాశం ఉంది, ఇంత పెద్ద భూమి ఉంది, ఇంతమంది రకరకాల మనుషులు ఉన్నారు, వీళ్ళందరినీ పోషించే దేవుడు అక్కడ ఉంటాడు. అరణ్యాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అందులో చేపలు ఉన్నాయి, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా నడిపించేటువంటి ఆ పరమశక్తి ఏదో ఉంటది, ఆయన ఎవరు అని చెప్పేసి ఒక రోజు నేను అన్వేషిస్తూ నిద్రపోతున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది. బైబిల్ గ్రంథం నేను కూర్చున్నప్పుడు నా ఒళ్ళో పట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా యేసు ప్రభు దేవుడని నేను ఎరిగి ఉన్నాను. అయితే చర్చికి వెళ్తూ ఉండేవాడిని కాదు. మా అమ్మగారు ఆమె కూడా విగ్రహారాధకురాలే. అయితే పాస్టర్ ఆనంద్ కుమార్ గారి ద్వారా ఆమె ప్రభుని తెలుసుకోవడం జరిగింది. దేవుడు దర్శనం ఇచ్చాడు అమ్మకి. అమ్మ కూడా ప్రభుని వెంబడిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రభువును నడిపిస్తూ ఉండేది. నన్ను కూడా దేవుళ్ళలోకి అమ్మ నడిపించిన తర్వాత కొంతకాలం నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. నేను మేడ మీద దోకుంటే అమ్మ చాలా ఫోర్స్గా నన్ను తీసుకుని వెళ్తూ ఉండేది. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత నేను 10th క్లాస్ రావడం జరిగింది. నేను 10th క్లాసు నేను మ్యాథమెటిక్స్లో 34 మార్కులు వచ్చి నేను ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఈ 34 మార్కులతో ఫెయిల్ అయిపోయినప్పుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. అయితే నాకు నేనేమి జ్ఞానవంతుని ఏం కాదు. ఆ తర్వాత నేను ఉపవాసం ఉండడం, అలాగే మళ్ళీ ట్యూషన్ పెట్టించుకోవడం, మొత్తం మీద ఏదైతే నా 10th క్లాస్ ఫినిష్ చేసుకున్నాను. మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో మాకు దగ్గర బంధువైనటువంటి ఒక ఆయన వ్యాపారం చేసి బాగా వ్యాపారవేత్త ఒక ఆయన ఉన్నారు. ఆయనతో కానీ ఉంటే నా జీవితం బాగుంటుందని చెప్పేసి అమ్మ నాన్న కూడా నన్ను ఆ రీతిగా వాళ్ళు ఆయనతో పాటు పంపించారు. అయితే అనేకమైన జిల్లాలు తిరుగుతూ, కృష్ణా జిల్లా, ఒంగోలు జిల్లా, అలాగే గుంటూరు, అలాగే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రొక్లేన్ మీద నేను వెళుతూ ఉండేవాడిని. ఆ కైకులూరు చెరువుల్లో కట్ట పడుకోవడం, అక్కడ బురదల్లో కట్ట పడుకోవడం, చాలా భయంకరంగా జీవించేవాడిని. ఆయిల్ బట్టలతోటి నేను జీవితం కొనసాగించేవాడిని. ఎక్కడ పడుకోవాలో కూడా తెలిసేది కాదు. రోడ్డు మీద మా జీవితం ఉండేది. చిగురాకుల కొనల నుండి జారి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మరి దయచేసి ఈ పాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎక్కడా కూడా ఒక స్థిరత్వమైన జీవితం కాదు ఇది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాం కూడా తెలిసే పరిస్థితి కాదు. నేనైతే ఇంటికాడ గాఢంగా పెరిగాను, కానీ ఇక్కడ కొన్ని ఆయనకున్న టెన్షన్ వల్ల ఆయన నన్ను అనేకమైనటువంటి దుర్భాషలాడి ఇంటికి పొమ్మడం జరిగేది. అలా కంటి నిద్ర లేకుండా
కష్టపడుతూ ఒక స్థిరమైన భవిష్యత్తు లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు నేను చేసిన పరిస్థితి ఏంటంటే, ప్రభువా మరి నాకు స్థిరమైన భవిష్యత్తు లేదని చెప్పేసి నేను ఏడుస్తూ ఉండేవాడిని. అప్పుడు ప్రభు కృప వల్ల నేను దైవం కృప వల్ల ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే నా స్నేహితుల ద్వారా నేను మళ్ళీ ఎంఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను, డిగ్రీ చదువుకుంటూ ఉన్నాను. ఇలా చదువుకుంటున్నప్పుడు ఒక స్నేహితురాలు వచ్చి తను నా జీవితంలోకి వచ్చి ఆమె కూడా నేను ప్రేమించానని చెప్పింది. నేను నిజం అనుకున్నాను. ఇలాగా నేను ఏది అనుకున్నా సరే అది ఆపోజిట్ లో ఏం జరిగేదంటే అవి జరగకపోవడం. నేను అనుకునేవాడిని రాజమండ్రిలో ఒక బిజినెస్ చేసుకుంటూ రాజమండ్రిలో స్థిరపడాలనుకునేవాడిని. ఇలాగా వ్యాపారం చేసుకునే వాళ్ళు అనుకున్నాను. నేను అనుకున్న కళలన్నీ కూడా అడియాసలైపోయాయి. ఇష్టపడిన అమ్మాయిని నేను వరించాలనుకున్నప్పుడు అది కూడా జరగకుండా చనిపోతే చనిపో, లేకపోతే నా కుటుంబం నాకు కావాలనే కొన్ని మాటలు నేను వినడం ద్వారా ఆ రోజు నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ నమ్మకాలన్నీ కూడా పోవడం ద్వారా ఇలాగా భవిష్యత్తు లేదు, ఇలాగ అనుకున్నవి కూడా జరగకపోవడం లేదు. నేను చాలా కూడా విసుగుపోయి కృంగిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా నేను అనుకున్నవి ఏం జరగట్లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ప్రభు ఇలాగే నేను చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే చాలా కృంగిపోయి హృదయం బద్దలాసిపోయి ఇంకా నా జీవితంలో నాకు ఆశ ఏమీ లేదు, ఇంక మళ్ళీ నేను తిరిగి కట్టబడలేను, నా జీవితం ఇంక ఇంతే అయిపోయింది, నా జీవితం పేగమేళలో కూలిపోయింది, నేను అనుకున్నవి ఏమీ జరగవు, ఇప్పటివరకు ఏమీ జరగలేదు, ఇంక నేను ఆశ పడతాను కానీ అవి ఏమీ జరగవని నేను నిరాశతో నేను జీవశవంలాగా మారిపోయినప్పుడు అప్పుడు మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఒక రోజు నేను డిప్రెషన్ లో ఉన్నాను, చాలా కృంగిపోయి ఉన్నాను. అప్పుడు మా పాస్టర్ గారు వచ్చి, ప్రసాద్ నీకు ఏమన్నా ఆశ ఉందా అని అడిగారు. అడిగినప్పుడు నేను అన్నాను, నాకు ఏ ఆశ లేదండి, ఎందుకంటే మళ్ళీ నేను కట్టబడతానని పడిపోయింది కదా, కట్టబడతానని నాకు ఏ ఆశ లేదు, జీవసేవల్లో ఉన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంవత్సరం 2005లో నాకు వచ్చిన వాగ్దానం తీసుకుని నేను ఒకసారి ఆ వెనక ముందు చదువుదామని బైబిల్ తీసినప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో నా వాగ్దానం ఏంటంటే 119వ కీర్తన 50వ వచనం ఏమని ఉందంటే, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మదిచ్చిందనే మాట ఆ వాక్యం రాయబడి ఉంది. అది చదువుతున్నప్పుడు నా ఆగిపోయిన గుండె మళ్ళీ కట్టుకున్నట్లుగా, నా పగిలిపోయిన గాయం మళ్ళీ నా గుండె గాయం మానిపోయినట్లుగా నాకు జరిగింది. అప్పటి నుంచి నేను వాక్యం చదవడం మొదలెట్టాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా నేను నన్ను బ్రతికించి నా బాధల్లో నెమ్మదిచ్చిన వాక్యాన్ని నేను బాగా సహవాసం చేసినప్పుడు నాకు జీవిత సత్యము అర్థమైంది. నా జీవిత సత్యం ఏంటంటే, దేవుడు నాకు తెలియజేసినట్టంటే జీవితము చాలా చిన్నదే, అంతేకాదు కానీ మన సృష్టికర్తను తెలుసుకొని ఆయన సేవించడమే తప్ప ఈ వ్యర్థమైన జీవితంలో మనకి ఏమీ కూడా మేలైంది లేదని నేను తెలుసుకున్నప్పుడు నేను ఇంకా ప్రభువుని వెంబడించడం మొదలెట్టాను. నా డిగ్రీ కోర్స్ ఫినిష్ అయిపోయి నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను మా ఆనంద్ కుమార్ పాస్టర్ ద్వారా జైపూర్ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకుని దేవుడి వాక్యం నేర్చుకుని దేవుని కృప వల్ల 2010లో నేను మళ్ళీ తిరిగి రావడం జరిగింది. 2006లో వెళ్ళాను ట్రైనింగ్కి, 2010లో వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా అనేక అనుభవాలు గుండా దేవుడు ఆయన భయభక్తులు కలిగి తృప్తిగా బతకడం నాకు నేర్పించాడు. ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ రోజున నన్ను ఒక మిషనరీగా నిలబెట్టాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. రాజనారు, మురారి, పెద్దాపురం, నరేంద్రపురం గ్రామాల్లో నేను మంచి పరిచయం చేసుకున్నాను. అలాగే కొన్ని వేల మందికి సువార్త ప్రకటించుకున్నాను. ఎందుకు నా ఈ సాక్ష్యం యొక్క సారాంశం ఏంటంటే మీకు తెలియజేయాలంటే ఒక చిన్న పాట నేను పాడతాను. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా, ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా, సమీప బాంధవ్యములన్నిటికన్నా, సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నైనది నీ స్నేహబంధము. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో నా సాక్ష్యం యొక్క సారాంశం ఏంటంటే, ఒక్కసారి పగిలిపోయిన గుండె మళ్ళీ అతకదని, చెడిపోయిన జీవితాలు బాగుపడవని, గురిలేని బ్రతుకులు గమ్యం చేరవని, మోడైపోయిన జీవితాలు మళ్ళీ చిగురించవని మనం అనుకుంటాం. కానీ మన జీవితాలను చిగురింపజేసేవాడు, పాడైపోయిన వాళ్ళని కట్టేవాడు, చెడిపోయిన వాళ్ళని బాగు చేసేవాడు
పతనమైపోయిన వాళ్ళని సైతం కూడా పైకి లేపే ఒక యేసు ప్రభు మనకు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన మీద మన విశ్వాసం ఉంచితే కనుక మనం ఏ స్థితిలో ఉన్నా సరే మళ్ళీ కట్టబడతాం, ఆశీర్వదించబడతాం, స్థిరపడతాం. నన్నే చూడండి, నేను పేద జీవితంలో దేవుడు నాకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి అనేకులకు కొన్ని వేల మందికి ఆశీర్వాదకంగా ఈ రోజున ఉంచాడంటే నేను పెద్ద జ్ఞానవంతుని కాదు, అలాగని చెప్పేసి గొప్పవాడిని కూడా కాదు. ఆయన ప్రభువు నన్ను ఇలా ప్రేమించి నన్ను నా జీవితాన్ని మార్చిన ప్రభుకి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉంటాను. నాకు సహకరించిన సహోదరులందరూ కూడా మరోసారి వందనాలు తెలియజేసుకుంటాను. ఈ సాక్ష్యం మీ వినికిల్లో ఆశీర్వదించబడిన గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మీ అందరికీ వందనాలు.